గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు ట్రంప్ అండ్ పుతిన్ ఇద్దరు భేటీ అయినరు. చాలా విషయాలు మాట్లాడినరు. ఎస్పెషల్లీ రష్యా ఏదైతే యుద్ధం చేస్తుందో ఉక్రెయిన్తోని దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకున్నట్టు ప్రస్తుతం అయితే మనకున్నటువంటి సమాచారం. ఒకసారి మాట్లాడదాం. బికాస్ నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా అనలైజ్ చేసి ఎవరైనా చెప్పగలుగుతారా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారు. మేడం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మ్యామ్? ఫైన్ బేటా. యా మ్యామ్, మొత్తం ఇప్పుడు అందరు ప్రపంచ దేశాలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ట్రంప్ అట్లాగే పుతిన్ భేటీ. దగ్గర దగ్గర 1.5 నుంచి 2 గంటల పాటు భేటీ జరిగింది. అది అమెరికాలోనే జరిగింది. ఏం డిస్కషన్ వచ్చి ఉంటుంది? ఏమన్నా పరిష్కారాలు వచ్చే అవకాశం ఉందా? లేదు. లేదా? లేదు. ఎందుకు లేదు అంటే ట్రంప్ అనేవాడు ఎలాంటి అంటే రాజ్య ఆకాంక్ష అంటారు కదా, రాజ్యాల మీద పెద్దరికాన్ని చెలాయించాలన్న ఈగోయిస్ట్ మైండ్ ఆయనకి. అందరూ నేను చెప్పినట్టు వినాలి, నా కరెన్సీనే వాడాలి, అన్ని దేశాలు కూడా నా కంట్రోల్లో ఉండాలి. అసలు ఈ యుద్ధాన్ని వెనకాల జరిపించడానికి కారణం కూడా గతంలో కూడా మన ఫిన్లాండ్ అనే విషయం చూసాము. ఒక ఉగ్రవాది సంస్థలను ప్రేరేపించి వాళ్ళని తయారు చేసి షెల్టర్లు ఇచ్చి ఆ తర్వాత చేసినందుకే వాళ్ళు తెలుసుకొని ఉల్టా వాళ్ళ మీదనే చేయడం జరిగింది అది. సో ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన ముసుగు వేసుకొని హెల్ప్ చేస్తున్నామన్న ఉద్దేశంతో అందరిని మోసం చేసి ఈరోజు మొత్తం కూడా నా చేతిలో ఉండాలి, గుత్తాధిపత్యం ఉండాలి అనేది ఒక ఈగోయిస్ట్ మైండ్. ఇంకోటి ఏంటంటే ప్యూర్గా బిజినెస్ మ్యాన్ అయినా. దానికి కారణం ఏంటంటే అతని దగ్గర ఆ దేశంలో ఉన్నది ఏంటి, మనలాగా ఏవి కూడా వాళ్ళు తయారు చేయరు, అక్కడ ఏవి కూడా ఉండవు. మనం చూస్తే అక్కడ అన్నీ కూడా ఇతర దేశాల మీద ఆధారపడాల్సింది వాళ్ళు. తిండి దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. సో అలాంటి అప్పుడు ఈయన $1 ఒక వెపన్స్ అమ్ముకోవడానికి, వీళ్ళకి వెపన్స్ అమ్ముకుంటే తప్ప జీవనాధారం లేని దేశం ఇది. అలాంటి దేశము వాళ్ళకి అమ్ముడు పోవాలంటే ఏం చేస్తారు, ఉగ్రవాద సంస్థలు వాళ్ళు పురికొల్పాలి. సో వాళ్ళకి అమ్ముడు పోవాలి కాబట్టి పాకిస్తాన్ లాంటి వాళ్ళతో యుద్ధాలు చేయాలి. అయితే చైనాతో కొంచెం జాగ్రత్త వహిస్తున్నాడు. ఎందుకంటే చైనా ఇప్పుడు ఒక రకంగా మన టెక్నాలజీ పరంగా ఈరోజు అన్ని దేశాలను మించిపోయే స్టేజ్లో మనం ఉన్నాం. దానికి రాజీవ్ గాంధీ అప్పటి నుంచి కూడా ఐటీలు టెక్నాలజీ అవన్నీ కనుక్కుంది. అప్పటి నుంచే సెల్ ఫోన్లు కనుక్కోవడం టెక్నాలజీలు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అకౌంట్లు వేసుకుంటారు కదా, అన్నీ కరెక్ట్ కాదు. అలాంటి దేశాలతో ఈరోజు మనం మాట్లాడాలని ఏ లెవెల్లో కూడా మనం ఎవరికి తగ్గకుండా ఈరోజు స్టిల్ మనం అభివృద్ధి చెందుతున్న దేశమైన ఇండియా, చెందుతున్న దేశం అంటే ఎప్పటికీ చెందుతూనే ఉంటాం. ఎందుకంటే మనం ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేసే పొలిటికల్ వ్యవస్థ లేదు. డెమోక్రసీ అనేది పేరే కానీ దీన్ని ఎట్టుబడితే అటు వాళ్ళ ఒక దాంతో వాడుకునే పొలిటికల్ లీడర్స్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి ఈ దరిద్రాలు మన దేశానికి, దానికి కులాలు మతాలు అన్ని దరిద్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే రష్యా లాంటి దేశాన్ని పుతిన్లో పిలిపించుకొని ఆ రోజు కూడా ఇజ్రాయిల్ యొక్క ప్రధానమంత్రి ఆ పిల్లోని వాడిని పిలిపించినప్పుడు ప్రెసిడెంట్ సైన్యాధ్యక్షుల హోదాలో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాడిని డ్రెస్ గురించి కూడా కామెంట్ చేశాడు ట్రంప్. ఇదేం డ్రెస్ నువ్వు, ఇదేనా నువ్వు అని వాళ్ళని అంత హీనంగా మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు ఏం తగ్గలేదు. వాడు చిన్న దేశం అయినా సరే కానీ టకాఫస్ సమాధానం చెప్పాడు. అది మా పర్సనల్, అది నీ డ్రెస్ కోడ్ ఉంటే నీ దేశంలో పెట్టుకో, అది నాకు అవసరం లేదు, నేను ఇలాగే మాట్లాడతాను అని చెప్పి వాడు రూడ్గా వాడి దగ్గర ఆన్సర్ ఇవ్వడం జరిగింది ట్రంప్కి. సో అట్లా ఇప్పుడు ఈ యుద్ధాలు ఎందుకోసం జరుగుతున్నాయి, ఒక దేశం లోపల ఏవైతే చాలా వరకు ముడి సరుకులు కానీ ఆ దేశంలో ఉన్న సంపద మీద కంట్రోల్ చేసుకోవాలని ఒక దేశం ఇంకో దేశాన్ని ఆ ప్రాంతాలను కబ్జా చేసుకోవాలన్న కోసమే జరుగుతున్న యుద్ధం ఇది. రష్యా అనేది మేబీ ఇజ్రాయెల్తో దీంతో చూసిన యుద్ధాలకు ఇంత కొనసాగించడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మనకు చూడలేదు. ఇన్ని దాదాపు 1.5 year పైన అయిపోయింది, 2 years దగ్గరకు వస్తుంది. సో అక్కడ ఇది వరకు యుద్ధం చేస్తే ఎవరమన్నా ఒకరు ఐక్యరాజ్య సమితితో ఇన్వాల్వ్ అయ్యేది, కంట్రోల్ చేసేది, ఇలా చేయడం తప్పు అని. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఏదైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించడం కానివ్వండి, వాళ్ళకి ఫుడ్ ఇప్పించడం కానివ్వండి, ఇవన్నీ అన్ని దేశాలు ఒకరికొకరు దేశాలు హెల్ప్ చేసుకుంటాయి. సో ఇలాంటిది కూడా వాళ్ళకి చెందనివ్వకుండా వీళ్ళకి ఒక పక్కన వన్ సైడ్గా సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్. అందుకని రష్యా కూడా ఒక రకంగా ఒకప్పుడు వాళ్ళతో సమానంగా హోదాలో ఉన్న రష్యాని
తర్వాత అది విడిపోయిన తర్వాత దాని వీక్నెస్ని ఓన్ చేసుకొని పుతిన్ని కూడా ఈరోజు నా కంట్రోల్లో తెచ్చుకుందాము, నేనేం చెప్తే అది వింటాడేమో అనుకొని భ్రమలో మాట్లాడాడు. కానీ పుతిన్ అంత తొందరగా తగ్గే వ్యక్తి కూడా కాదు. అయితే వాళ్ళు అక్కడ వీళ్ళు తగ్గటం లేదు, ఇక్కడ ఈయన తగ్గట్లేదు. ఏ ప్రాంతాలు అయితే వీళ్ళు రష్యా వాళ్ళ తీసుకొని ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసుకున్న కొన్ని ప్రాంతాలను ఉన్న ప్రాంతాలని అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లు చేసేసుకుందామని వీళ్ళు ఉన్నారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము ఆ ప్రాంతాలను హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు వాళ్ళు. సో ఇది చేయాలి అంటే అన్ని దేశాలు, అలీన దేశాలు అన్నింటినీ కూడా కంట్రోల్ ఉన్న ఏవైతే వీటో పవర్ ఉన్న దేశాలు, అలీన దేశాలు ఇవన్నీ కూడా కూర్చొని ఇది ఎక్కడైనా కూడా దీని ఇంపాక్ట్ అన్ని దేశాలు పడుతుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒకరి వరకు ఒకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మనం అందరం ఒకరి దాని మీద ఒక టెక్నాలజీ పరంగా ఆధారపడుతున్నాం అన్నిటి. సో ఇది చాలా ప్రపంచానికి మంచిది కాదు అనే లెవెల్లో అణు యుద్ధాలు రాకుండా చూసుకోవాలి మనము అనేసి. అంటే పాకిస్తాన్ వాడు మనం ఏం చెప్తున్నాడు, మొన్న సింధు వాటర్ గురించి మీరు వాటర్ ఇవ్వకపోతే మేము బాంబు వేసేసి మిమ్మల్ని పేల్చేస్తాము అంటున్నాడు. ఎందుకన్నాడు? అసలు వాడు స్వయంగా శక్తి లేదు వాడికి. ఎక్కడికి పెట్టి పిలిపించుకున్నాడు ట్రంప్ వాడిని? అమెరికాకు పిలిపించుకొని వాడితో అక్కడ మాట్లాడిచ్చాడు భారత మన ఇండియా. ట్రంప్ కూడా చెప్పాడు కదా మ్యామ్, నేనే ఆపాను. అదే కదా సీజ్ ఫైర్ మోదీ ఆపాడా ట్రంప్ ఆపాడా? అసలు మోదీకి మన దేశం యొక్క సార్వభౌమ అధికారంలో చొరబడి మాట్లాడే అధికారం వాడికి ఎక్కడికి? మనకు ఒప్పందాలు రాసుకున్నాము, ఏ దేశము ఇంకో దేశం ఆంతరంగిక విషయాల్లో కానీ యుద్ధ విషయాల్లో కానీ వెళ్ళకూడదు. ఇవి ఒక రూల్స్ ఉన్నాయి, ఫ్రేమ్ చేసుకుని ఉన్నాం. కానీ వీడు అన్నింటిలో ఏలబడతానంటున్నాడు. వీడెవడండి మనకు చెప్పడానికి? ఇప్పుడు మనం ఏం చేసాము, మనం కూడా చైనాతో మనకు ఎందుకు గొడవ? మనకి చైనాను మనం ఓన్ చేసుకోవాలి. వీడికి చైనా నచ్చదు, పాకిస్తాన్ నచ్చదు. అయితే అలాంటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలివిగా పాకిస్తాన్కి ఫ్రెండ్లీగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చేసి నేనున్నాను, మీకు ఎన్ని వెపన్స్ కావాలంటే అన్ని ఇస్తానంటే మొన్న ఒక 5-6 వెపన్స్ ఇచ్చేశాడు. ఇచ్చితో హెల్ప్ చేస్తున్నామని చెప్పాడు. కానీ మన ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి వీరవనితలు వెళ్ళేశారు. వాడు ఉన్న ఏదైతే ఆ భాండాగారం ఏదైతే ఉంటుందో అణు దాచుకునేవి స్థావరం అయితే ఉంటుందో దాన్ని నోటీస్ చేసి వేసేసాం మనం. దానికి నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పాల్సింది మన దేశంలో ఉన్న అబ్దుల్ కలాం గారమ్మ. ఆ మహనీయుడు లేకపోయినంటే ఇలాంటి అన్ని టెక్నాలజీ కానీ ఒక ఓజైన్ పొర లాంటి లేయర్ని కూడా ఆయన ఎన్ని వెపన్స్ వచ్చినా కూడా మన దేశానికి ఏం కాకుండా ఉండే టెక్నాలజీ మనకు ఆయన అందించాడు. ఈరోజు మనం వాళ్ళకి తయారు చేసి ఇవ్వాల్సిందే తప్ప ఎవడు ఓన్గా తయారు చేసుకునే టెక్నాలజీస్ లేవు. అలాంటిది వీడు నేను ఇస్తానన్నాడు. అందులో 5 ఇచ్చాడు, 5 స్మాష్ చేశాడని చెప్పేసి ఆర్మీ ఆఫీసులతో మన మోదీ చెప్పించాడు. కానీ నిన్న న్యూస్లో పాకిస్తాన్ వాడు మాట్లాడిన మాటల్లో కానీ లేకపోతే వాళ్ళ స్థావరాల మీద జరిగింది కప్పి మాకు ఒక వెపన్ మేము అసలు ఎగరవేనే లేదు, మాకేం డ్యామేజ్ కాలేదు, ఒక్కటి మాత్రం కొంచెం కొంత సైడ్లో ఇదేంది డ్యామేజ్ తప్ప మేము వెపన్సే వేయట్లేదు అని అంటున్నాడు. ఇతనెవరు మన దేశంలో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు? దానికి దారిద్ర్యం అంటే మనకి ఈ మోదీ వెళ్ళేసి ట్రంప్తో దోస్తాన్ని చేయడం. ఈ దోస్తానిలో ఏదో మామూలుగా ఫ్రెండ్షిప్లు చేస్తారు, వాణిజ్య పరంగా ఒప్పందాలు చేసుకోవడానికి చెయ్యొచ్చు. కానీ ఈయన విదేశాంగ మంత్రిని పక్కన పెట్టి ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి పోస్టు నిర్వహిస్తుంటాడు. విదేశాల్లో తిరగడం కోసం ప్రధానమంత్రిని గెలిపించలే కదా మనము. ఈ దేశం యొక్క రైతులది, ఈ దేశంలో 2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నావు, ఈ దేశంలో ఎంతోమంది బేటీ పడావో బేటీ బచావో అని అన్నావు. ఏమి చేసావు రా బాబు అంటే ఏమీ లేదు. ఈ 11 సంవత్సరాల నుంచి దేశాన్ని ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేశాడు. మన రూపాయి యొక్క విలువను పడిపోయిందని కారణం ఎవరు అంటే మోదీ. దానికి కారణం ఏంటి? పరిపాలనా వ్యవస్థ మీద దొంగ ఈవీఎంలతోటి ఈరోజు గెలుచుకొని రాజకీయంలో నేను కూడా గెలుస్తున్నాను ఎన్నిసార్లు అని చూపించుకుంటున్నాడు. అదే దాన్ని ఇప్పుడు మేము ప్రతిపక్షాలు ఉన్నాం, మేమందరం కూడా రాహుల్ గాంధీ ఫ్రంట్గా ఏర్పడిన మేమందరం ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు అది బీహార్ దాంట్లో ఎలక్షన్స్లో చూపించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవును ఇది కరెక్టే, ఫ్రాడ్ జరిగింది, బోగస్ ఓట్లు ఉన్నాయి, అలాగే 60 లక్షలు 65. ఇక్కడ కూడా ట్రంప్ కాదు, ట్రంప్ అక్కడ ఉంటే ఇక్కడ మన కేసీఆర్ చేశాడమ్మా. 5 లక్షల మంది ఎలక్షన్ కమిషన్ సారీ అని చెప్పేశాడు అంతే అప్పుడున్న ఎలక్షన్స్లో. అంటే ఒక్క మాటతో సారీ అని చెప్పి 5 లక్షల మంది కూడా చచ్చిపోతే కూడా మన వాళ్ళు ఎవరు వేసినా కూడా ఆ పిటిషన్ కూడా తీసుకోలేదు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేసాం మేము. ఎలా చెప్తాడు ఎలక్షన్ కమిషన్ అని అంటే, ఎలక్షన్ కమిషను ఈడీలు సిబిఐలు ఇవన్నీ కూడా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మెజారిటీ గవర్నమెంట్ కాబట్టి ఇది వీళ్ళు ఎలా చెప్తే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మాట వింటది. అందుకని ఎప్పుడు మెజారిటీ గవర్నమెంట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రజాస్వామ్యంలో. ఎప్పుడు కూడా కొలీషన్ గవర్నమెంట్ ద బెస్ట్ గవర్నమెంట్. ఎందుకు అంటే అన్ని పార్టీలు ఉంటాయి,
ఒకరి అవసరాలు ఒకరికి కావాలి కాబట్టి అది కూడా కొట్లాటనే కదా మ్యామ్. ఉండనియండి. ఒక్కోళ్ళది దాంతో ఒకటి- బెటర్ తప్ప నష్టం జరగలే. కాకపోతే మాకు నష్టం జరిగింది. ఒక మంత్రి తప్పు చేస్తే అది మొత్తం యావత్తు కాంగ్రెస్ పార్టీ మోయాల్సి వచ్చింది. అలా కొన్ని ఉంటాయి. కానీ అలానే ఏమి లేదులే, మళ్ళీ మార్చుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. కానీ మెజారిటీ ఏముంది, మొత్తం మెజారిటీ అంటే వాళ్ళు ఏమంటే అది ఒక పార్లమెంటరీ విధానం కూడా స్వస్థ చెప్పేసిండ్రు వాళ్ళు. అంటే రాజ్యసభలో డిస్కషన్స్ పెట్టాలి ఏదైనా పాలసీ తీసుకునే ముందు. అసలు చర్చలే లేవే. ఒకవేళ డిస్కషన్ పెట్టినా 2 సార్లు వీళ్ళు రెజల్యూషన్ వెనక్కి పంపించచ్చు, కానీ 3వసారి మెజారిటీ గవర్నమెంట్ చేసుకోవచ్చు. యా ఇప్పుడు ట్రంప్ పుతిన్ ఇట్లా 3 నిమిషాలే మాట్లాడాడంట, తెలుసా మీకు? అది 3 నిమిషాల్లోనే నో అని వెళ్ళిపోయాడు అంతే. ఇంకా ట్రంప్కి అంతకన్నా అవమానం ఏముంది? నేనే పెద్దన్న పాత్ర వహిస్తా, నేనే యుద్ధం ఆపగల శక్తి ఉన్నాడు, నీ మొహం ముందు నీ దేశం ఏమవుతుంది. ఈ పాకిస్తాన్ వాడు కూడా బీరాలు మారిపోయాడు కదా మనకి. ఇప్పుడు వాని ఆర్థిక పరిస్థితి ఏం తెలుసా? అన్నమో రామచంద్ర అన్నట్టు ఉన్నారు వాళ్ళు. అది ఎప్పటి నుంచో ఉంది మ్యామ్. ఇప్పుడు మళ్ళా ఇంకా దరిద్రం వాళ్ళకు కదా. డబ్బులు ఇచ్చిండ్రు కదా, మళ్ళీ ఎన్నో ఇచ్చి లక్షల ఆదుకున్నాము, కోట్లు మనం కూడా ఆదుకున్నాం అన్ని రకాల. మనకెంత విపత్తు వాళ్ళు కల్పిస్తున్నా, ఎంత మన దాని మీద ఉగ్రవాద దాడులు చేస్తున్నా సరే, మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు, తెలుసు కదా. అప్పుడు డివైడ్ అయిపోయినప్పుడు ఇండియా నుంచి ఉన్న పార్ట్గానే విడిపోయారు కదా వీళ్ళంతా. బంగ్లాదేశ్ ఏంది, పాకిస్తాన్ ఏంది, వీళ్ళంతా కూడా చాలామంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ ఉసిగొలుపుతున్నాడు ఎవడు? ట్రంపే. పుతిన్ కూడా అలాగే తక్కువ అంచనా వేశాడు. మనం ఎందుకు ట్రంప్ చేసింది ఆయన మనం ఓకే ఎందుకు అనాలి కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము, రష్యాతో దోస్తానే ఉంటాం. మనం రష్యాతో క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నందుకు వాడికి మంట. ఎందుకు తీసుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా? అంటే నువ్వు చైనాని అడిగే దమ్ము నీకు లేదు, ఇండియాని అడుగుతావా? ఎందుకుని? మోదీ నీ దోస్తనా? అంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను గెలిపించినందుకు ఆయన నీ కంట్రోల్లో ఉంటాడు, ఆయన తప్పులు నీ తప్పులు ఒకటే కాబట్టి నువ్వు ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికి మీరిద్దరు ఒకటేయారా? సో ఇప్పుడు ట్రంప్తో డైరెక్ట్గా మాట్లాడే సత్తా కోల్పోయాడు. ఎందుకు మ్యామ్ మరి? అంటే ట్రంప్ 50% టారిఫా? ఎస్ ఎగ్జాక్ట్లీ. టారిఫ్ 50% వేస్తే మాట్లాడ్డా, కౌంటర్ వేయడా ఒక ప్రధానమంత్రి? అంత ఇదిగా ఏముంది ఈయనకి మాట్లాడుకోవడానికి? వీసాల విషయం కావచ్చు, మన పిల్లల ఉద్యోగాల విషయం కావచ్చు, ఎంత అవమానం మన పిల్లలకి. ఇప్పుడు హోటల్స్లోనంట మన పిల్లలు మధ్యతరగతి వాళ్ళు అమెరికా వెళ్ళిన పిల్లలు అప్పు చేసుకొని పోతున్నారు, పాపం పోయారు. వాళ్ళందరినీ కూడా హోటల్స్లో కూడా ఫొటోస్ తీస్తున్నారంట పిల్లల్ని. అంటే ఎక్కడ జాబ్ చేస్తే వాళ్ళని ఇంటికి పంపించాడు. అసలు అన్ని యూనివర్సిటీనే క్లోజ్ అయితే వీడికి రెవెన్యూ ఎక్కడది అసలు? ఇంకొకటి పెద్ద ప్రపంచంలో వాడి డిమాండ్ ఏంటి తెలుసా? $1కి అగెనిస్ట్గా ఏ కాయిన్స్ రాకూడదు మార్కెట్లో. బిట్ కాయిన్స్ వ్యవస్థను ఎవరు పెట్టుకోకూడదంట. ఎందుకు పెట్టుకోకూడదు? మనం కూడా పెడదాం. వాడెవడు డిసైడ్ చేయడానికి రూపాయి విలువను? $1తో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? సో ఇవన్నీ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ దానికి మోదీ ఎంత కారణమో ఈరోజు నాశనం అవ్వడానికి, ఇండియా మీద ప్రెషర్స్ పెట్టించుకోవడానికి, ట్రంప్ లాంటి వానికి సమర్థించడమే మోదీ చేసిన పెద్ద తప్పిదం. మోదీ యొక్క ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ దేశ పహల్గాం లాంటి సంఘటనలు జరగడం, మళ్ళీ దానికి సింధూర్ అనేది జరగకపోయినా జరిగింది నేనే చేసిన అని అకౌంట్ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఫ్రాడ్ పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఇప్పటికి కూడా ఆ రోజు ఎర్రకోట మీద ప్రధానమంత్రి స్పీచ్ని వింటే బేటీ పడావో అన్నాడు. ఎక్కడ పడావో? అదే ఢిల్లీలోని నిర్భయ కేసు లాంటి కేసులు జరిగినా మాట్లాడలేదు. ఎవరైతే స్పోర్ట్స్ అమ్మాయిల మీద అంత రకంగా చైర్మన్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళ పార్టీ చైర్మన్ల మీద యాక్షన్ తీసుకోలేదు. ఏ దానికి స్పందన లేదు, మాట్లాడాడు. అంతెందుకు మణిపూర్ సంఘటన, ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశానికి సపోర్ట్ చేసినావే మోదీ, మరి ఇప్పుడు రేపొద్దున నీ పరిస్థితి కూడా అదే వస్తుందేమో. ప్రజాస్వామ్యం అంతా తక్కువ అంచనా వేయద్దమ్మా. ప్రజలకు కోపం వస్తే తట్టుకునే శక్తి ఏ పెద్ద దేశాధ్యక్షులకైనా కానీ తప్పదు, పారిపోవాల్సిందే. ఇలా కూడా ఆ రోజు వస్తుంది త్వరలోనే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, మంచి సబ్జెక్ట్ నన్ను అడిగినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.